నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు, వీళ్ళందరూ మాట్లాడుతుంటే మాట్లాడాలి. అవునవును, అలానే ఉండాలి. మా అన్నయ్యకు చాలా ఇష్టం అంబేద్కర్ అంటే, అందరికి కూడా చెప్తుండే. అదే మా అమ్మాయికి ఇంకోటి అంబేద్కర్ వాళ్ళ చిన్న తమ్ముడు పిల్లలు వాళ్ళందరూ అంబేద్కర్ పెద్దనాన్న అంటుండేది. అంబేద్కర్ పెద్దనాన్న, అంబేద్కర్ తాతయ్య అట్లా మా అన్నయ్య తాతయ్య అట్లా కాదు, అంబేద్కర్ పెద్దనాన్న, తెలంగాణ ప్రెసిడెంట్ మడకల ప్రసన్న కుమారి గారి తల్లి గారు వారికి మాట్లాడు. నేను ప్రసన్న వాళ్ళ మమ్మీని మాట్లాడుతున్నా. నేను హౌస్ వైఫే. నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు మీరు అందరూ మాట్లాడుతుంటే మాట్లాడాలనిపిస్తుంది. మా అన్నయ్యకు అంబేద్కర్ అంటే చాలా ఇష్టం, దేవుడు ఆయన. అది మా అన్నయ్య ఉత్తగా పోకుండా మా అమ్మాయికి ఇచ్చిపోయింది. ఆమెకు అంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే మా అన్నయ్య వల్లనే వచ్చిందని అనిపిస్తుంది నాకు. చాలా అంటే మా పిల్లలు కూడా చాలా అందరికి హెల్ప్ చేయాలి, అందరు దాంట్లో మంచిగా ఉండాలా, అందరినీ ఉండాలా. ఇప్పుడు అందరికీ కూడా ఇప్పుడు ఏది ఒకటి ఉండాలి, మనకు అవగాహన ఉండాలా, శ్రద్ధ ఉండాలా, ప్రేమ ఉండాలా, నమ్మకం ఉండాలి. ఇవన్నీ మనం ఉంటే మనకు కంపల్సరిగా మనం పైకి వస్తాం. అందరికి కూడా అది ఉండాలా. నువ్వు నేను ఎందుకు చేయాలా, ఇటువంటి వాళ్ళు కష్టపడితే మనకేందుకు, అటువంటివి ఉండొద్దు. అందరూ ఒకటే అనుకొని మనం ముందుకు నడిస్తే అంబేద్కర్ కూడా మనకు చాలా మేలు చేస్తారు. భగవంతుని దైవం కూడా మనం మంచిగా పైకి వెళ్తాము, మంచిగా ఇంకా ఎక్కువ కావాలా అవుతాం కూడా. థ్యాంక్ యూ.